హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2009లో విడుదలైన డే బ్రేకర్స్ అనే ఒక డిఫరెంట్ అయిన వ్యాంపైర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. యూజువల్లీ ఏదైనా వైరస్ స్ప్రెడ్ అయి దానివల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళంతా జాంబీస్ గా మారిపోతారు కదా. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక ప్లేగ్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన మనుషులంతా హ్యూమన్ బ్లడ్ తాగి వ్యాంపైర్స్ గా మారిపోతారు. అండ్ చేంజ్ అయిన ఈ భయంకరమైన వ్యాంపైర్స్ రక్తం కోసం మనుషుల్ని వేటాడటం మొదలు పెడితే అండ్ ఈ రక్తం కోసం ఒక కంపెనీ మనుషుల్ని మిషన్ కి కట్టేసి పశువుల్లా పెంచితే ఏమవుతుంది? ఒక పక్కేమో ఈ వైరస్ కి క్యూర్ కనిపెట్టాలని తప్పించే మనుషులు, ఇంకో పక్క కొత్త పవర్స్ నచ్చి ఉన్న మనుషుల్ని కూడా చంపేయాలనుకునే వ్యాంపైర్స్. ఆఖరికి ఇందులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, మనుషులు తమని తాము కాపాడుకోగలుగుతారా అనే కథని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఒకవేళ మీరు ఇప్పుడే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఒక చిన్న పిల్ల ఏదో నోట్ రాస్తున్నట్టు చూపిస్తారు. నేనెప్పుడూ ఇలానే ఉండలేను, నాకు చేంజ్ కావాలి, నేను పెరగలేకపోతున్నానని సీరియస్ గా లెటర్ రాసి పెట్టిన ఆ పాప ధైర్యం తెచ్చుకుని వెంటనే ఇంటి బయటకు వెళ్లి కరెక్ట్ గా సన్ రైజ్ అయ్యే టైంకి సన్ లైట్ లో వెళ్లి నిల్చుంటుంది. సడన్ గా తను తలెత్తినప్పుడు మనకి తన కళ్ళు చూపిస్తారు. ఎల్లో కలర్ లో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడే సూర్యకిరణాలు తనపై పడి సెకండ్స్ లో ఆ పాప బాడీ మొత్తం కాలి పూర్తిగా బూడిదలా మారి చనిపోతుంది. సీన్ కట్ చేస్తే మనం 2019 లో ఉన్నాం. ఎగ్జాక్ట్ గా 10 సంవత్సరాల ముందు, అంటే 2009వ సంవత్సరం. ఒక ఇన్ఫెక్టెడ్ బ్యాట్ వల్ల వచ్చిన ప్లేగ్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయి ఆల్మోస్ట్ జనాలందరూ వ్యాంపైర్స్ లాగా మారిపోయారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న టోటల్ పాపులేషన్ లో హ్యూమన్స్ జస్ట్ 5% మాత్రమే మిగిలిన్నారు. మిగతా అంతా వ్యాంపైర్సే. అందుకే పగలంతా సిటీస్ అన్ని ఇలా ఖాళీగాను, నైట్ అవ్వగానే వరల్డ్ మొత్తం యాక్టివ్ అయిపోయి ఇంట్లో దాగునున్న వ్యాంపైర్స్ అన్ని బయటకొచ్చి ఇలా జాబ్స్ కి వెళ్లడం అని నార్మల్ లైఫ్ ని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వ్యాంపైర్స్ అన్నాక వాటికి ఫుడ్ గా బ్లడ్ కావాలిగా. ఇక్కడ ఈ ఇన్ఫెక్షన్ తర్వాత ప్రపంచం ఎంతలా మారిపోయిందంటే ఇదిగో కొట్లలో ఏదో టీ కాఫీ అమ్ముతున్నట్టు బ్యాగులుగా హ్యూమన్ బ్లడ్ అమ్ముతుంటారు. బికారి వ్యాంపైర్స్ రోడ్ల మీద రక్తం అడుక్కోవడం, అటాక్ చేస్తే వీటిని అరెస్ట్ చేయడానికి పోలీస్ వ్యాంపైర్స్ అని వరల్డ్ మొత్తం మనం కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత మారిపోయి ఉంటుంది. ఇక్కడే మనకి కార్లో వస్తున్న ఈ సినిమా హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. అద్దంలో కోట్ సూట్ కనిపిస్తుంది. ఫేస్ ఎదురా అనుకునే లోపే కెమెరా టర్న్ అయి హీరో ఎడ్వర్డ్ కనిపిస్తాడు. అంటే ఈ వ్యాంపైర్స్ మిర్రర్ లో కనిపించవన్నమాట. ఎడ్వర్డ్ ఒక హీమోటాలజిస్ట్, అంటే బ్లడ్ పై స్టడీ చేసి వాటి గురించి రీసెర్చ్ చేసే ఒక టాప్ సైంటిస్ట్. ప్రస్తుతం అతను బ్రామ్లే మార్క్స్ అనే ఒక పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎడ్వర్డ్ నడుస్తూ ఆఫీస్ కి వెళ్లి ఫేస్ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళగాని ముందు కనిపించే సీన్ చూసి మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కంపెనీలో మనుషుల్ని ఏదో పశువుల్లాగా మిషన్స్ కి కట్టేసి వాళ్ళ శరీరంలో పెద్ద పెద్ద ట్యూబ్స్ పొడిపించి దారుణంగా వాళ్ళ రక్తాన్ని డ్రైన్ చేస్తూ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ వ్యాంపైర్స్ కి బ్లడ్ సప్లై చేయడం. ఇప్పుడు వీళ్ళకున్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? హ్యూమన్ పాపులేషన్ అంతరించిపోతుంది కదా. దానివల్ల మార్కెట్ లో బ్లడ్ షార్టేజ్ కూడా పీక్ లో ఉంది. అందుకే ఎడ్వర్డ్ అట్ ప్రెసెంట్ హ్యూమన్ బ్లడ్ కి బదులుగా ఒక ఆర్టిఫిషియల్ బ్లడ్ సబ్స్టిట్యూట్ ని క్రియేట్ చేయడానికి రాత్రి పగలనగా కష్టపడుతున్నాడు. హీరో ఎడ్వర్డ్ కి మనుషుల్ని ఇలా రక్తం కోసం చంపడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అతను ఒక వ్యాంపైర్ గా మారిపోయినా ముందు మనిషే కదా. ఆ మానవత్వం ఎంతో కొంత మిగిలిందనుకుంటా. అందుకే ఇంతవరకు ఒక్కసారి కూడా ఎడ్వర్డ్ మనిషి రక్తాన్ని ముట్టిందే లేదు. కేవలం యానిమల్ బ్లడ్ ని మాత్రం తాగి బుద్ధిగా బ్రతుకుతున్న వ్యాంపైర్ ఇతను. అలా ల్యాబ్ లో పని పూర్తి చేసుకున్నాక ఎడ్వర్డ్ తన బాస్ బ్రామ్లేతో ఒక హై స్టేక్స్ మీటింగ్ ని అటెండ్ చేస్తాడు. ఇది మిలిటరీ జనరల్స్, గవర్నమెంట్ లోని టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ సీక్రెట్ మీటింగ్. ఇకపై మేము చెప్పబోయేదంతా కాన్ఫిడెన్షియల్, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి తెలియకూడదని వార్నింగ్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఉరిశిక్ష విధించబడ్డ క్రిమినల్ పై వాళ్ళు కండక్ట్ చేసిన ఒక రహస్యమైన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తారు. ఈ ప్రిజనర్ ని మేము సరిగ్గా 1 మంత్ కి ఒక్క చుక్క బ్లడ్ కూడా ఇవ్వకుండా స్టార్ట్ చేశాం. రక్తం దొరకక ఆఖరికి ఈ వ్యాంపైర్ బ్రెయిన్ రాట్ చెవులు కొద్దిగా పెద్దదే ఇలా షార్ప్ గా మారి సొంత ఆలోచనని కోల్పోయి ఇలాంటి బ్యాట్ లైక్ క్రియేచర్ గా మ్యూటేట్ అయిపోయాడు. వీళ్ళని సబ్సైడర్స్ అంటారు. రక్తం తాగకపోతే ఈ ప్రపంచంలో ఉన్న వ్యాంపైర్స్ మనమందరం కూడా ఇలాంటి మాన్స్టర్స్ కని మారిపోతాం. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ సబ్స్టిట్యూట్ ని కనిపెట్టడం చాలా అవసరమని చెప్తారు. ఈ టాస్క్ ఇప్పుడు హీరో తలపై వచ్చి పడుతుంది. ఎందుకంటే అతను పనిచేసే ఆ బ్రామ్లీ కంపెనీ ప్రపంచం మొత్తానికి బ్లడ్ సప్లై చేసి నెంబర్ 1 కంపెనీ. ఈ మీటింగ్ అయిపోయాక హీరో బాస్ బ్రామ్లీ అతన్ని తన ఆఫీస్ కి తీసుకువెళ్లి ఈ వ్యాంపైర్స్ అంతా తాగే కాఫీలో రక్తం కలుపుకు తాగుతారు. సో అది పోసిచ్చి 2009లో నాకు క్యాన్సర్ వచ్చింది, డాక్టర్స్ నేను ఎక్కువ రోజులు బ్రతకనని చెప్పేశారు. ఈ విషయం నా ఒక్క కూతురికి తెలిసి తను చాలా బాధపడింది. నేను కూడా నా హోప్స్ అన్ని కోల్పోయాను. కానీ అప్పుడే ఈ ప్లేగ్ మొదలై మనమందరం వ్యాంపైర్స్ గా మారడం మొదలయ్యాం. సర్ప్రైజింగ్లీ నా క్యాన్సర్ నయమైపోయింది. వ్యాంపైర్స్ కి చావే ఉండదు కదా. ఒక రకంగా మనమందరం ఇమ్మోర్టల్స్ అయ్యామంటే ఇది వరమే కదా. కానీ నా కూతురు అలా ఆలోచించలేదు. తను ఈ వ్యాంపైరిజం ని డిసీజ్ లా చూసింది. నేనెంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా మారడం ఇష్టం లేక మనిషిగానే ఉంటానంటూ ఇల్లొదిలి పారిపోయింది. కప్ లో ఉన్న బ్లడ్ తాగట్లేదంటే నువ్వు హ్యూమన్స్ పై జాలి పడుతున్నావు కదా ఎడ్వర్డ్. కంగారు పడుకో, నాకు హ్యూమన్స్ కి
హెల్ప్ చేయాలని ఉంది. నా కూతురు కూడా హ్యూమనే కదా, అందుకే చెప్తున్నా. ప్రపంచంలో మిగిలిన ఆ 5% హ్యూమన్ రేస్ ని కాపాడాలంటే మనం అయినంత త్వరగా ఈ బ్లడ్ సబ్స్టిట్యూట్ ని కనిపెట్టాలి. లేకపోతే మిగిలిన ఇంతో కొంత మనుషుల్ని కూడా రక్తం కోసం వేటాడి వేధించి చంపిస్తారు. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా అని అడుగుతాడు. హీరో ఇక్కడ ఈయనకి ఎస్ అని చెప్పాక కట్ చేస్తే ల్యాబ్ లో ఎడ్వర్డ్ తన పార్ట్నర్ దగ్గర ఇలా వాళ్ళ బాస్ వాళ్ళు స్టడీ చేస్తున్న సబ్స్టిట్యూట్ ని ఒక వ్యాంపైర్ పై టెస్ట్ చేయమని చెప్తున్నాడని చెప్తాడు. ఇప్పుడున్న అవసరానికి వేరే దారి లేక వీళ్ళు కూడా రెడీ. ఇన్వెంట్ చేసిన కొత్త బ్లడ్ సబ్స్టిట్యూట్ ని ఒక వ్యాంపైర్ సోల్జర్ కి ఎక్కించి ఇది పనిచేస్తుందా లేదా అని చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేస్తారు. స్టార్టింగ్ లో అంతా ఓకేగానే ఉంటుంది, అందరూ ఇది సక్సెస్ అనుకుంటారు. కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా సోల్జర్ బాడీ వైలెంట్ గా షేక్ అవడం మొదలై నోట్లో నుంచి ఏదో కక్కుతూ ఒళ్ళంతా కందిపోయినట్టు బ్లిస్టర్స్ వచ్చి వీళ్ళతనికి మత్తు మంది ఇచ్చి పడుకోబెడదామనుకునే లోపి పాపం ఆ సోల్జర్ బాడీ లిటరల్ గా ఎక్స్ప్లోడ్ అయి అతను చనిపోతాడు. ముక్కలైనా అతని శవం రక్తం రూమ్ అంతా చెదిరిపోతుంది. లోపలున్న ఎడ్వర్డ్ ఇంకా మిగతా డాక్టర్స్ బయట వెయిట్ చేస్తున్న మిలిటరీ జనరల్స్ అని అందరూ షాక్ అయిపోతారు. ఈ ఎక్స్పెరిమెంట్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. వేరే దారి లేదా అని ఎడ్వర్డ్ ఫీల్ చేస్తూ ఇంటికి బయలుదేరతాడు. కార్లో డ్రైవ్ చేస్తూ ఉంటే న్యూస్ లో బ్లడ్ షార్టేజ్ వల్ల వ్యాంపైర్స్ అంతా కలవరాలు సృష్టిస్తున్నారని, పిచ్చి పట్టినట్టు ఒక్క చుక్క రక్తం కోసం శ్మశానాలని వెతుకుతూ శవాలని తవ్వుతున్నారని చెప్తారు. ఇది వింటూ సడన్లీ ఎడ్వర్డ్ తన చెవులు కూడా పాయింట్గా ఉంది అని చూసి ఇక్కడ తను కూడా సబ్సైడర్ గా మారిపోతానో అని భయపడుతూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా అతని కార్ ఇంకో కార్ తో గుద్దుకుని అక్కడ ఒక యాక్సిడెంట్ అయిపోతుంది. వెంటనే ఎడ్వర్డ్ వాళ్ళకి హెల్ప్ చేద్దామని దిగితే షాకింగ్లీ ఆ కార్ లో నుండి హ్యూమన్స్ బయటకు వస్తారు. వాళ్ళ లీడర్ ఆడ్రీ చేతిలో క్రాస్ పట్టుకుని ఇతను వ్యాంపైర్ అని తెలియగానే షూట్ చేస్తుంది. అది సరిగ్గా హీరో చేతిలోకి దిగి తను నెక్స్ట్ ఆరో షూట్ చేసి రిస్క్ ఎందుకు హీరోని ఒక్కసారిగా చంపేద్దామని రెడీ అయిపోతుంది. హీరో ఎడ్వర్డ్ ఆగాగు నేను మిమ్మల్ని ఏం చేయనని చెప్తూ ఉన్న ఈ సమయంలో వెనక నుంచి పోలీస్ సైరన్స్ వినిపిస్తాయి. ఒక్క మనిషి దొరికితేనే వ్యాంపైర్స్ అస్సలు వదలరు, అలాంటిది ఒకే టైంలో నలుగురిని చూస్తే వదులుతారా? సో ఎడ్వర్డ్ టైం వేస్ట్ చేయకుండా నా కార్లోకి వెళ్లి కూర్చోండి, నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి వీళ్ళని లోపల కూర్చోబెట్టి డే టైం ప్రొటెక్షన్ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో విండోస్ అన్ని బ్లాక్ అయిపోతాయి. బయట నుంచి ఎవరికి లోపలేం జరుగుతుందో కనిపించదు. పోలీసులో ఎడ్వర్డ్ ని చూసి ఆగి సార్ ఇటువైపు మనుషులు రావడం చూసారా అని అడిగితే హీరో చాలా కూల్ గా అటువైపు వెళ్లారని అబద్ధం చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. సైమల్టేనియస్లీ లోపల నుంచి ఇదంతా గమనిస్తున్న ఆడ్రీ ఈ గ్యాప్ లో లోనున్న ఆడ్రీ ఎడ్వర్డ్ ఐడి కార్డ్ చూసి అతను ఒక హీమోటాలజిస్ట్ అని తెలుసుకుంటుంది. పోలీస్ వెహికల్ వెళ్లిపోయాక వీళ్ళు బయటికి దిగి హీరోకి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతారు. ఎడ్వర్డ్ ఇంటికి వెళ్లి ఆ ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్ ని గుర్తు తెచ్చుకుని నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతని తమ్ముడు ఫ్రాంకీ సర్ప్రైజింగ్ గా అతన్ని విజిట్ చేస్తాడు. ఫ్రాంకీ ఒక మిలిటరీ సోల్జర్. లోపలికి వచ్చి రాగానే చాలా జోష్ గా హ్యాపీ 35th బర్త్డే బ్రదరు అని విష్ చేస్తే ఇది నా 10వ 35th బర్త్డే, ఇంత సందడెందుకు రాని హీరో అంటాడు. వ్యాంపైర్స్ కి వయసు అవ్వవు కదా, కాబట్టి ఎన్ని బర్త్డేస్ వచ్చినా వాళ్ళు ఏ ఏజ్ లో టర్న్ అయ్యారో ఎప్పటికీ అదే ఏజ్ లోనే ఉంటారు. సరే సరే రా, నీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చానని ఫ్రాంకీ ఒక బాటిల్ తీసి టడా ఇది 100% ప్యూర్ హ్యూమన్ బ్లడ్, దొరకడం చాలా కష్టం, నువ్వు తాగి ఆ పంది రక్తాన్ని వదిలేసి మంచి రక్తం తాగురా అని గ్లాస్ లో పోసిస్తాడు. కానీ ఎడ్వర్డ్ కి కోపం వచ్చి నేను హ్యూమన్ బ్లడ్ ని ముట్టుకోనని నీకు తెలుసు కదా అని తిడితే ఫ్రాంకీ కూడా కోపం వచ్చి ఓ నువ్వు మనిషి రక్తం ముట్టుకోవు గాని మనుషుల్ని పశువుల్లా ట్రీట్ చేసే కంపెనీ కోసం పనిచేస్తావు, చేసే చెత్త పనికి ఇంత ఉత్తముడిలా బిహేవ్ చేయడం అవసరమా? నువ్వు వ్యాంపైర్వి, రక్తం తాగకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసుగా. ఆల్రెడీ ఉన్న బ్లడ్ షార్టేజ్ లో ఇలాంటి దొరకడం ఎంత కష్టమో తెలుసా? మార్కెట్ లో ఉన్న స్టాక్ అంతా పోయాక కూడా బ్రతకడానికి మనకేమైనా చిన్న హోప్ దొరుకుతుందా అని నేను ఆర్మీలో జాయిన్ అయ్యానని అరుస్తాడు. ఇది విన్న ఎడ్వర్డ్ కూడా ఇరిటేట్ అయి నేను అసలు ఆ కంపెనీ జాయిన్ అయ్యింది బ్లడ్ సబ్స్టిట్యూట్ ని కనిపెట్టి హ్యూమన్ ఫార్మింగ్ ని ఆపడం కోసం, తెలియకపోతే అన్ని తెలిసినట్టు మాట్లాడడం ఆపు. అయినా నా జాబ్ కి ఒక అర్థమైనా ఉంది, బట్ నువ్వు ఆర్మీ కోసం పనిచేస్తూ మనుషుల్ని వేటాడేవాడివే కదా అని ఫ్రాంకీని తిడతాడు. ఓకే ఫైన్, నువ్వు చెప్పినట్టు బ్లడ్ సబ్స్టిట్యూట్ ని కనిపెట్టేసవే అనుకుందాం ఎడ్వర్డ్, తరువాత ఏం జరుగుతుంది? వ్యాంపైర్స్ మీ కంపెనీ వాళ్ళందరూ మనుషుల్ని వదిలేస్తారనుకుంటున్నావా, లేక ఈ హ్యూమన్ ఫార్మింగ్ మొత్తం ఆగిపోతుందనుకుంటున్నావా? అలా ఎప్పటికీ జరగదు, జరగనివ్వరు. గుడ్ బై అని చెప్పి ఆ రక్తం బాటిల్ గోడకి సిరగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోదామని నడుస్తూ ఉంటే ఇంతలో రక్తం వాసన పసిగట్టి అక్కడికి ఒక సబ్సైడర్ వచ్చేస్తుంది. చూడ్డానికే చాలా భయంకరంగా రెక్కలు మొలిచిన మాన్స్టర్ ని చూసి వీళ్ళకి భయంలో కాళ్ళు చేతులు కదలవు. కానీ సబ్సైడర్ మాత్రం స్ట్రైట్ గా బాటిల్ ఎరగొట్టిన గోడ మీద పడి ఆ రక్తం నాకడం మొదలు పెడుతుంది. అలా గ్లాస్ ని కూడా తోసి దాన్ని కూడా లీక్ చేస్తూ ఈ మాన్స్టర్ వీళ్ళ మధ్య తిరగడం చూసి ఫ్రాంకీ సెల్ఫ్ డిఫెన్స్ కి వెంటనే అక్కడున్న ఒక కిచెన్ నైఫ్ తీసుకుంటాడు. ఆ సౌండ్ కి జర్కైన ఈ మాన్స్టర్ సడన్ గా అతనిపై అటాక్ చేసి ఫ్రాంకీని విసిరి కొడితే అతను వెళ్లి గోడ గుద్దుకుని ముందున్న గ్లాస్ టేబుల్ ని ఎరగొట్టుకు కింద పడి అక్కడికక్కడి స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ ఈ సబ్సైడర్ హీరోని టార్గెట్ చేస్తూ అతని వైపుకి అరుస్తూ నడవడంతో ఎడ్వర్డ్ అడ్డుగా చేతిలో ఒక చార్ పట్టుకుని ఫ్రాంకీ ఫ్రాంకీ అని అరుస్తూ తన తమ్ముని లేపడానికి ప్రయత్నిస్తాడు. అతని పిలుపు వినిపించి అనుకుంటా ఫ్రాంకీకి కూడా మెలకువ వచ్చి కింద పడ్డ ఆ కత్తి తీసుకుని తన బ్రదర్ తో కలిసి ఈ మాన్స్టర్ ని టాకిల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ సబ్సైడర్ ఒక్కసారిగా సీలింగ్ పైకెక్కి తల కింద వేలాడుతూ వీళ్ళని కొరికేద్దామనుకునే లోపు ఛాన్స్ దొరికిందని ఫ్రాంకీ కత్తితో ఒక్క కట్ చేసి క్లీన్ గా మాన్స్టర్ తల నరికిస్తాడు.
నెక్స్ట్ సీన్ లో మనకి వీళ్ళు పోలీసులకి కాల్ చేశాక వాళ్ళొచ్చి ఆ సబ్సైడర్ బాడీని డిస్పోజ్ చేసే పనిలో దిగుతారు. అప్పుడు చనిపోయిన ఈ సబ్సైడర్ బాడీ నుంచి ఒక రింగ్ తీసిన ఫారెన్సిక్ ఆఫీసర్ దాని మీద కాలని ఉండడం గమనిస్తుంది. అది విన్నాకి హీరోకి ఈ మ్యూటేట్ అయి వాళ్ళపై అటాక్ చేసిన ఈ సబ్సైడర్ ఇంకెవరో కాదు వాళ్ళ అపార్ట్మెంట్ గార్డెనర్ అన్న విషయం తెలుస్తుంది. అండ్ వాళ్ళ కాన్వర్సేషన్ ద్వారానే మనకి సిటీలో సబ్సైడర్స్ సంఖ్య పెరిగిపోతుందని, చాలా మంది ఇలా మ్యూటేట్ అయిపోతున్నారని, సిటిజన్స్ పై కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నారని తెలుసుకుంటాం. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన ఎడ్వర్డ్ సడన్లీ ఇంట్లో ఎమర్జెన్సీ అలారం మోగడం వినిపించి కంగారు పడుతూ ఏంటని వెళ్లి చూస్తే అక్కడ చేతిలో క్రాస్బో పట్టుకుని ఆడ్రీ నిల్చునుంటుంది. నిన్ను వదిలేసి ఈరోజు చంపడానికి వచ్చావా ఏంటి అని ఎడ్వర్డ్ సర్ప్రైజ్ గా అడిగితే, మాకు మీ హెల్ప్ కావాలి డాక్టర్ ఎడ్వర్డ్, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మీరొక బ్లడ్ డాక్టర్, మీరే మాకు సహాయం చేయగలరని చెప్పి ఒక మ్యాప్ ఇస్తుంది. ఏంటిదని హీరో అడిగినప్పుడు, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి బ్లడ్ సబ్స్టిట్యూట్ ఒక సొల్యూషన్ మాత్రమే, క్యూర్ కాదు, ఈ సమస్యని పూర్తిగా ఆపాలనుకుంటే మీరు ఇందులో ఉన్న ప్లేస్ కి వెళ్ళండి చెప్పి ఎలా వచ్చిందో అలా సైలెంట్ గా అక్కడి నుంచి చంపైపోతుంది. నడుస్తూ హీరో నెక్స్ట్ రూమ్ కి వెళ్తే అక్కడ ఫ్రాంకీ ఉంటాడు. ఎవరదని ఫ్రాంకీ ఆడ్రీ గురించి అడిగితే హీరో ఏం లేదులే అని చెప్పి త్వరగా ఆఫీస్ కి బయలుదేరుతాడు. అక్కడ బ్రామ్లే చాలా ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు. ఎందుకంటే నిన్న వీళ్ళు చేసిన బ్లడ్ సబ్స్టిట్యూట్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కదా, కాబట్టి కంపెనీ ఇన్వెస్టర్స్ అంతా వాళ్ళ షేర్ అమ్మేసి కంపెనీలో వాళ్ళకున్న ప్రైవేట్ స్టాక్ అంటే ఆ రక్తం ఇచ్చే హ్యూమన్స్ వాళ్ళని కూడా తీసుకువెళ్లిపోవడం వల్ల బ్లడ్ స్టాక్ నిల్లైపోతుంది. ఇలానే పోతే ఈ కంపెనీ వాళ్ళు ఇంకో 1 మంత్ కి మాత్రమే వరల్డ్ కి బ్లడ్ సప్లై చేయగలరని చెప్తూ ఉంటారు. ఎడ్వర్డ్ బ్రామ్లే దగ్గరికి వెళ్లి, సార్ మీరు నాకు ఒక గ్యారంటీ ఇవ్వగలరా, నిజంగానే మనం ఒకవేళ బ్లడ్ సబ్స్టిట్యూట్ ని కనిపెట్టేస్తే తర్వాత వ్యాంపైర్స్ మనుషుల్ని పశువుల్లా ట్రీట్ చేయరు కదా, హ్యూమన్ హార్వెస్టింగ్ పూర్తిగా ఆగిపోతుంది కదా అని అడుగుతాడు. దానికి బ్రామ్లే, వెల్ కొంత టైం కి మానవ జాతిని ముట్టుకోరు, అప్పుడే కదా వాళ్ళు కూడా రీప్రొడ్యూస్ చేసి వాళ్ళ పాపులేషన్ ని పెంచగలరు. మెజారిటీ వ్యాంపైర్స్ బ్లడ్ సబ్స్టిట్యూట్ తో సాటిస్ఫై అయిపోతారు సరే, కానీ కొంతమంది ఉంటారు ఎక్కువ ఖర్చు పెట్టే ధనవంతులు, అలాంటి వాళ్ళ కోసం మనం ఒరిజినల్ హ్యూమన్ బ్లడ్ అమ్ముతాం, ఎందుకంటే మనం వద్దే అనుకున్న కాంపిటీటర్స్ వదలరు. రియలిస్టిక్ గా ఆలోచించే ఎడ్వర్డ్, ఇదంతా బిజినెస్, సో హ్యూమన్ ఫార్మింగ్ ఉంటుంది కానీ ముందులా ఎక్కువ కాకుండా తక్కువ అని చెప్తాడు. ఈయన ఇంత క్రూయల్ గా మాట్లాడటం విన్న ఎడ్వర్డ్ కి ఏమ టెన్షన్ లేచి, బిజినెసే కదా అయితే మీ కూతురు రక్తాన్ని ఎంత కమ్ముతారు సార్ అని అడిగిస్తాడు. ఇక్కడ ఈ సీన్ అలా కట్ చేసి ఎడ్వర్డ్ ఆడ్రీ చెప్పిన క్యూర్ ఏంటో తెలుసుకోవడం కోసం అతని కారులో తనిచ్చిన లొకేషన్ కి బయలుదేరుతాడు. వ్యాంపైర్స్ డే టైమ్ లో ట్రావెల్ చేయడం కోసమే స్పెషల్ గా మోడిఫై చేయబడ్డ కార్ ఇది. బయటున్న కెమెరాస్ జరిగేదంతా లోపల స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేస్తే అది చూసుకుని వీళ్ళు డ్రైవ్ చేస్తారు. డెస్టినేషన్ ని రీచ్ అయ్యాక హీరోకి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆడ్రీ అతన్ని ఆ చెట్టు కింద బండి పార్క్ చేయమని చెప్పి ఎడ్వర్డ్ ని లియోనల్ అనే ఒక అతనికి పరిచయం చేస్తుంది. ఈ లియోనల్ క్లైమేట్ బాగుంది కదా అని చెప్తూ సడన్లీ హీరో చెయ్య తీసి తన గుండెపై పెట్టి, వినిపిస్తుందా, 9 సంవత్సరాల తరువాత మళ్లీ గుండె కొట్టుకుంటుందని అంటాడు. అది విన్న హీరోకి ఒకే షాక్, బికాస్ ఈయన వ్యాంపైర్ గా ఉండి మళ్లీ మనిషిగా మారనని చెప్తున్నాడు. ఇది ఇంపాసిబుల్ అని హీరో ఎడ్వర్డ్ అన్నందుకు, ఒకప్పుడు మనుషులు వ్యాంపైర్స్ గా మారుతారని కలగండమే ఏంటి, కానీ మారలే, ఇది అంతే, అసాధ్యమంటూ ఏం లేదని లియోనల్ చెప్తాడు. వీళ్ళ ఈ డిస్కషన్ మధ్యలోనే ఎడ్వర్డ్ తమ్ముడు ఫ్రాంకీ సడన్ గా అక్కడికొచ్చి ఆడ్రీని పట్టుకుని గన్ చూపిస్తూ వాళ్ళని సరెండర్ అయిపోమంటాడు. ఎడ్వర్డ్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తున్న ఈ క్యాప్ లో వెనక నుంచి ఫ్రాంకీ వాళ్ళ మిలిటరీ స్క్వాడ్ కూడా అక్కడికి రావడం చూసి వీళ్ళని క్యాప్చర్ చేసేస్తారన్న సమయానికి ఆడ్రీ తెలివిగా ఫ్రాంకీని సన్ లైట్ లోకి తోసేసి లియోనల్ తో వాళ్ళ కార్ ఎక్కి వెళ్లిపోవాలని చూస్తుంది. అయినా సోల్జర్స్ వాళ్ళ కార్ ని షూట్ చేసి డామేజ్ చేసేస్తారు. సో హీరో ఎడ్వర్డ్ వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం వెంటనే ఆడ్రీ ఇంకా లియోనల్ ఇద్దరిని తన కారులోకి ఎక్కించుకుని ఆ ప్లేస్ నుంచి తీసుకువెళ్తుంటాడు. ఇక్కడ వీళ్ళకి ఆ సోల్జర్స్ కి మధ్య ఒక పెద్ద చేస్ జరుగుతుంది. వెనకొస్తున్న వాళ్ళు కంటిన్యూస్ గా షూట్ చేస్తూ హీరో కార్ కి ఉన్న కెమెరాస్ అన్నిటిని డామేజ్ చేసేయడంతో ఎడ్వర్డ్ కి బయటేం కనిపించదు. గుడ్డివాడ్లా బండి నడుపుతుంటే ఇంతలో బుల్లెట్ హోల్స్ పడి వాటి నుంచి సన్లైట్ కూడా లోపలికి వచ్చేస్తుంది. ఎడ్వర్డో వ్యాంపైర్ సన్లైట్ పడితే కాలిపోతాడు కాబట్టి పడకూడదని కదలకుండా మెదలకుండా కష్టపడటం చూసి లియోనల్ అతన్ని దాగోమని చెప్పి స్టీరింగ్ తీసుకుని ముందున్న ఒక బుల్లెట్ హోల్ లో నుంచి రోడ్ చూస్తూ డ్రైవ్ చేస్తాడు. లాస్ట్ కి ఒక బ్రిడ్జ్ లో ఏదో ఉంటే దాని మీదకెక్కి వీళ్ళ కార్ తప్పించుకున్నా వెనకే వస్తున్న ఆర్మీ ట్రక్ మాత్రం హెవీగా ఉండడం వల్ల మధ్యలోనే ఆ బ్రిడ్జ్ బరువు మోయలేక కూలిపోయి ట్రక్ ఎక్స్ప్లోడ్ అయి అందులో ఉన్న వాళ్ళంతా చనిపోతారు. ఇలా హీరో ఎడ్వర్డ్, లియోనల్ ఇంకా ఆడ్రీ సేఫ్. వాళ్ళు ఆగకుండా రోజంతా డ్రైవ్ చేస్తూ ఫైనలీ ఒక నది ఒడ్డుకి చేరుకుంటారు. కారులో కూర్చుని ఎడ్వర్డ్ తన తమ్ముడు ఫ్రాంకీని అలా వదిలేసి వచ్చినందుకు గిల్టీగా ఫీల్ అవుతుంటే ఆడ్రీ, నీ తమ్ముడికేం కాలేదు, నువ్వేది సరో అదే చేశావు, ఎక్కువ ఫీల్ అవ్వకని అతన్ని ఓదరుస్తుంది. అప్పుడే లియోనల్ అసలు అతను మళ్ళీ హ్యూమన్ గా ఎలా మారాడో రివీల్ చేస్తాడు. డే టైమ్ లో అయితే వ్యాంపైర్స్ ఎవరో రోడ్ మీద తిరగరు కదా, కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేయడానికి అదే మంచి అవకాశం అని ఒకరోజు ఉదయం తన బండి వేగంగా నడుపుతూ ఇతను ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్లీ ఒక పొరపాటు వల్ల అతని కార్ ఇదే ప్లేస్ లో క్రాష్ అయి సీట్ లో నుంచి ఎగిరిన ఇతను సన్ లైట్ లో పడి కాలుతూ డైరెక్ట్ గా ముందున్న రివర్ లో వెళ్లి పడిపోయాడు.
అదేం మాయమో మంత్రమో కానీ సన్లైట్ లో పడి బర్న్ అయి ఆ నెక్స్ట్ సెకండే వాటర్ లో పడి కూల్ అయిన ఈ కాంబో వల్ల సర్ప్రైజింగ్లీ అతని వ్యాంపైరిజం పోయి మళ్ళీ హ్యూమన్ గా మారిపోయాడు. మేము సైంటిస్ట్లేం కాదు, మాకు సైన్స్ గురించి పెద్దగా తెలీదు, ఇది ఎందుకు జరిగిందో కనిపెడతావని నీ దగ్గరకు వచ్చామని చెప్తాడు. ఆడ్రీ కూడా లియోనల్ ఎక్స్పీరియన్స్ చేసిన ఈ కండిషన్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేయమని ఎడ్వర్డ్ కి చెప్తుంది. లియోనల్ కథ విని షాక్ అయిన ఎడ్వర్డ్ కూడా అంటే క్యూర్ నేచర్ లోనే ఉందన్నమాట అని ఆశ్చర్యపోతాడు. మీన్వైల్ కంపెనీ బాస్ అయిన బ్రామ్లీ ఫ్రాంకీని పిలిపించి, నువ్వు మాకు ఆ మనుషుల గురించి విషయం ఇన్ఫార్మ్ చేసి మంచి పని చేశావు. మీ అన్నయ్య ఎడ్వర్డ్ మా కంపెనీ ప్రాజెక్ట్ కి చాలా ఇంపార్టెంట్, అతను తిరిగొచ్చేస్తే అతనిపై ఏ కాన్సిక్వెన్సెస్ రాకుండా నేను చూసుకుంటానని ఒక డీల్ మాట్లాడతాడు. సో ఫ్రాంకీ కూడా దానికి ఒప్పుకుని వాళ్ళ కోసం సర్చ్ చేయడం మొదలు పెడతాడు. మరోవైపు ఎడ్వర్డ్, ఆడ్రీ ఇంకా లియోనల్ కార్లో వెళ్తూ ఉంటే హీరో ఎడ్వర్డ్ మాత్రం ఎందుకో వియర్డ్ గా ఫీల్ అవుతూ సబ్ కాన్షియస్ గా ముందు కూర్చునున్న ఆడ్రీ నెక్ ని ఏదో కరువులో ఇరుక్కున్నాడు విందు భోజనం చూస్తున్నట్టు రెప్పముయ్యకుండా చూస్తూ ఉంటాడు. అతని ఈ బిహేవియర్ చూడగానే ఆడ్రీకి అతను బ్లడ్ తాగి చాలా సమయం అయిపోయిందని అర్థమైపోతుంది. సో తను కత్తి తీసి తన చెయ్య కట్ చేసుకుని బ్లడ్ ఒక కప్ లో పట్టి ఎడ్వర్డ్ కి తాగడానికి ఇస్తుంది. అతను వద్దని చెప్తే, లియోనల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మేమే చిన్న మిస్టేక్ చేయాలనుకోవట్లేదు, మాకు సహాయం చేయాలంటే నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ లో ఉండడం అవసరమని అంటాడు. ఆడ్రీ కూడా, నిన్ను మా సేఫ్ బేస్ కి తీసుకువెళ్లబోతున్నాం, అక్కడ చాలా మంది మనుషులుంటారు, నువ్వు బ్లడ్ కోసం కంట్రోల్ తప్పి వాళ్ళని అటాక్ చేస్తే ఏం చేయడం, నేను మా వాళ్ళని రిస్క్ లో వేయాలనుకోవట్లేదు, తాగని చెప్తుంది. ఫైనలీ హీరో ఆ రక్తం తాగుతాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక వైన్ యార్డ్ ని చేరుకుంటారు. ఇదే ఆడ్రీ వాళ్ళ సీక్రెట్ ప్లేస్. వీళ్ళొచ్చే సమయానికి అక్కడ జార్విస్ అనే ఒకతను మరికొంతమంది హ్యూమన్స్ తో ఇక్కడికో బయలుదేరుతూ ఉంటాడు. హీరో జార్విస్ తో ఇంట్రొడ్యూస్ అయ్యాక ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే, రీసెంట్లీ మేము ఒక చోట్లో చాలా మంది హ్యూమన్ సర్వైవర్స్ బ్రతుకుతున్నారని తెలుసుకున్నాం, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యాం, ఇప్పుడు వాళ్ళనే సేఫ్ గా ఇక్కడికి తీసుకురావడం కోసం వెళ్తున్నామని చెప్తాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్లిన హీరో ఈ మనుషుల మధ్య ఒక వ్యాంపైర్ ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఈయన ఒక పొలిటీషియన్, హీరోలని హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నాడు. అంటే వ్యాంపైర్స్ లో కూడా కొన్ని మంచి వ్యాంపైర్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ వైన్ యార్డ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు హీరో ఆ క్యూర్ కనిపెడతాడా అని హోప్ తో ఎదురు చూస్తున్నారు. ఇటు బ్రామ్లీ హార్వెస్టింగ్ ఫెసిలిటీలో ఉన్న ఎంతో కొంత హ్యూమన్స్ కూడా పోయి కంపెనీ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం సిటీలో కూడా సిచ్యువేషన్ చాలా దారుణమైనట్టు చూపిస్తారు. ఒక షాప్ లో కాఫీ కొన్న కస్టమర్ అతని డ్రింక్ లో బ్లడ్ తక్కువ కలిపి ఉండడం చూసి వెయిటర్ తో గొడవ పడతాడు. పాపం ఆ లేడీ, సార్ మేము కాఫీలో జస్ట్ 5% రక్తం మాత్రమే కలపగలమని చెప్పి బోర్డు చూపిస్తే ఆ కస్టమర్ మాత్రం కోపంగా నాకు ఇది సరిపోదంటూ ఆ బ్లడ్ ప్యాక్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళ ఈ గొడవ వల్ల అది పగిలి బ్లడ్ అంతా స్పిల్ అయిపోతుంది. అంతే, ఈ వాసనకి అక్కడున్న వ్యాంపైర్స్ అందరూ పిచ్చోళ్లాగా ఆ రక్తం కోసం ఒకరి మీద ఒకరు పడి అల్లకల్లోలం సృష్టిస్తారు. మరోవైపు వైన్యార్డ్ లో ఉన్న ఎడ్వర్డ్ కూడా తన రీసెర్చ్ మొదలు పెడతాడు. లియోనల్ బ్లడ్ శాంపుల్ తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తూ అతను చెప్పినట్టే సన్లైట్ లో కంట్రోల్ గా బర్న్ చేసి తర్వాత వెంటనే కూల్ చేయడం ఎలా అని లియోనల్ కి జరిగిన ఆ యాక్సిడెంటల్ కండిషన్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా రీక్రియేట్ చేయడమో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇతనికి అది ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్డ్ గా ఆలోచిస్తూ ఫైనలీ ఆ వైన్యార్డ్ లో ఉన్న వైన్ తయారు చేయడానికి యూజ్ చేసే ఆ పెద్ద పెద్ద ఎయిర్ టైట్ ఫర్మెంటేషన్ ట్యాంక్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయని వాటిని ఫిక్స్ అవుతాడు. ఇటు క్యూర్ కోసం హీరో స్టడీ సాఫీగా సాగుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో జార్విస్ లీడ్ చేస్తున్న టీం వాళ్ళు అనుకున్నట్టే ఆ హ్యూమన్ బ్యాచ్ ని కాపాడి సేఫ్ గా తీసుకొస్తుంటారు. అండ్ వాళ్ళలోనే పారిపోయిన బ్రామ్లీ కూతురు ఆలిసన్ కూడా ఉంటుంది. అంతా ప్లాన్ చేసినట్టే జరుగుతుంది. సేఫ్ ఏరియాకి వెళ్లిపోతామని వీళ్ళు సంతోషపడే లోపే లీడ్ ఫాలో చేస్తూ వచ్చిన ఫ్రాంకీ ఇంకా మిగతా సోల్జర్స్ వీళ్ళకి ఎదురవుతారు. వెంటనే హ్యూమన్స్ ఉన్న వాళ్ళ టైర్స్ లని షూట్ చేసి వాళ్ళ వెహికల్స్ ఆపేస్తారు. అంతే, ఇక్కడ ఈ రెండు తరపులకి మధ్య ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. వీళ్ళని సరౌండ్ చేసిన సోల్జర్స్ ఓపెన్ ఫైర్ చేస్తూ అందరినీ షూట్ చేసి పట్టుకుంటారు. సిచ్యువేషన్ సర్లేదని చూసిన ఆలిసన్ వెంటనే వాకీటాకీ తీసి సేఫ్ ప్లేస్ లో ఉన్న ఆడ్రీ వాళ్ళకి విషయం తెలియపరుస్తుంది. సోల్జర్స్ తన చేతిలో ఉన్న వాకీటాకీని లాక్కుంటారు. అండ్ ఫ్రాంకీ ఈ సిగ్నల్ ని ట్రేస్ చేసి మనుషులు దాగునున్న వైన్యార్డ్ లొకేషన్ ని కనిపెట్టిస్తాడు. అట్ ద సేమ్ టైం వైన్యార్డ్ లో ఉన్న మంచి వ్యాంపైర్ పొలిటీషియన్ అక్కడున్న మిగతా హ్యూమన్స్ అందరినీ వెంటనే ఎవాక్యుయేట్ చేసి సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఆడ్రీ ఎడ్వర్డ్ ని త్వరగా బయలుదేరమంటే, మీరు చెప్పిన కండిషన్స్ ని రీక్రియేట్ చేయడానికి ఇదే సరైన ప్లేస్, ఆ ఫర్మెంటేషన్ ట్యాంక్స్ చాలా అవసరం, మీరు వెళ్ళండి అంటాడు. సరే అని ఆడ్రీ ఇంకా ఎడ్వర్డ్ కూడా లియోనల్ కి హెల్ప్ చేయడానికి అక్కడే ఉండిపోతారు. టైం ఎక్కువ లేదు, ఎప్పుడైనా ఆర్మీ అటాక్ చేయొచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా వీళ్ళు ఆ క్యూర్ ని పూర్తి చేసే పనిలో దిగుతారు. ఇంకో పక్క హీరో ఎడ్వర్డ్ తమ్ముడు ఫ్రాంకీ క్యాప్చర్ చేసిన బ్రామ్లీ కూతురు ఆలిసన్ ని అతని ఆఫీస్ కి తీసుకొస్తాడు. ఆలిసన్ మెలకురా కానీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అక్కడున్న ఒక కత్తి తీసుకుంటుంది. సరిగ్గా డోర్ ఓపెన్ అయి తను ఎవరా అని భయంలో చూస్తే వచ్చింది తన నాన్న. బ్రామ్లీ వెంటనే వెళ్లి తనని హక్ చేసుకుంటాడు. ఈయనకి నిజంగానే కూతురు మీద ఎక్కువ ప్రేమ అనుకుంటాం. అప్పుడు ఆలిసన్ నా ఫ్రెండ్స్ ని వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ బ్రామ్లీ మాత్రం అది చాలా కష్టం, నేనేం చేయలేనని చేతులెత్తేస్తాడు. అది విన్న నెక్స్ట్
సెకండ్ అలిసన్ కి కోపం వచ్చి చేతిలో ఉన్న కత్తితో తన నాన్నని పొడిచి అక్కడి నుంచి పారిపోవాలనుకుంటుంది. కానీ ఈ కమోషన్ విని బయట నిల్చున్న ఫ్రాంకీ లోపలికొచ్చి తనని ఆపిస్తాడు. అది చూసిన బ్రామ్లీ మేబీ తన కూతురు బ్రతకాలనుకున్నాడో లేక వ్యాంపైర్స్ లో ఫుడ్ బ్యాంక్ అవ్వకూడదనుకున్నాడో ఏమో కానీ తనని మనలా టర్న్ చేసి అని ఫ్రాంకీకి ఆర్డర్ ఇస్తాడు. బాస్ ఆర్డర్ చేశాక కాదు కూడదని లేడు కదా. సో ఫ్రాంకీ కూడా అలిసన్ ని బలవంతంగా బయట చేసి తనని కూడా ఒక వ్యాంపైర్ గా మార్చేస్తాడు. మరోవైపు వైన్యార్డ్ లో హై టెన్షన్. వీళ్ళు కనిపెట్టిన సొల్యూషన్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎడ్వర్డ్ ఆ ఎయిర్ టైట్ ఫర్మెంటేషన్ ట్యాంక్ లోకి వెళ్లి ముందు సన్లైట్ లో బోన్ అవ్వబోతున్నాడు. తరువాత ట్యాంక్ క్లోజ్ చేసి నదిలో పడ్డట్టు ఆ ప్లేస్ ని కూల్ గా మార్చాలన్నది వీళ్ళ ప్లాన్. లియోనల్ బయట నిల్చుని ఈ ఫర్మెంటేషన్ ట్యాంక్ వాల్వ్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆడ్రీ ఏమో ఈ ప్రాసెస్ లో ఎడ్వర్డ్ కి ఏం అవ్వకూడదని అతని హెల్త్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ట్యాంక్ ఓపెన్ చేసి సన్లైట్ లోపలికి రానివ్వడం, ఎడ్వర్డ్ బర్న్ అవ్వగాని వాల్వ్ క్లోజ్ చేసి టెంపరేచర్ తగ్గించడం అని ఒక 2-3 సార్లు కంటిన్యూస్ గా ట్రై చేస్తారు. కానీ వీళ్ళ అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోతాయి. ఎడ్వర్డ్ నొప్పిలో విలవిలా కొట్టుకుంటాడు. లాస్ట్ గా ఒకసారి ట్రై చేద్దామని వీళ్ళు ఎడ్వర్డ్ ని సన్లైట్ లో చాలాసేపు కాలనిస్తారు. సరిగ్గా అతను చనిపోతాడన్న సమయానికి టెంపరేచర్ కోల్డ్ చేయగాని సరిగ్గా ఈ ట్రయల్ లో అతని హార్ట్ మళ్ళీ బీట్ అవ్వడం మొదలవుతుంది. కొంచెం సేపట్లోనే ఎడ్వర్డ్ కళ్ళు చేంజ్ అయిపోయి అతను మళ్ళీ నార్మల్ మనిషిలా మారిపోతాడు. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ క్యూర్ దొరికేసిందిరా అని వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో లేదో సెలబ్రేషన్ కి కూడా టైం ఇవ్వకుండా నెక్స్ట్ సెకండ్ ఆర్మీ ఆ వైన్యార్డ్ ని రైడ్ చేస్తారు. ఇప్పుడు ముగ్గురు హ్యూమన్సే. తెలిసి వ్యాంపైర్స్ కంటపడతారా? వెళ్లి అక్కడ ఫుల్ గా ఉన్న ఇంకో ఫర్మెంటేషన్ ట్యాంక్ లో దాగుంటారు. వచ్చిన ఆర్మీ ఆ వైన్యార్డ్ మొత్తం చెక్ చేసి వీళ్ళు దొరకక అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు బ్రామ్లీకి ఒక గార్డ్ ఏదో వచ్చి చెప్పగాని అతను వెంటనే కంగారు పడుతూ ఒక సెల్ దగ్గరికి వెళ్తాడు. లోపల ఇప్పుడిప్పుడే వ్యాంపైర్ గా మారిన అతని కూతురు అలిసన్ ఉంటుంది. తనకి వ్యాంపైర్ గా మారడం ఇష్టం లేదు కదా, కాబట్టి తను అస్సలు బ్లడ్ తాగకుండా రిజెక్ట్ చేస్తూ భయంకరమైన ఆకలి వల్ల తన బాడీని తనే కొరుక్కు తింటూ ఉంటుంది. బ్లడ్ తాగని వ్యాంపైర్స్ సబ్సైడర్స్ గా మారిపోతారు కదా. పాపం ఈ అమ్మాయి కూడా విత్ ఇన్ నో టైం మ్యూటేట్ అయిపోయి వాళ్ళ నాన్న బ్రామ్లీపై అటాక్ చేస్తుంది. ఇది చూసి సోల్జర్స్ ఇక తనని కాపాడలేమని లాక్కు వెళ్లిపోతారు. అండ్ సిటీ మొత్తం కూడా సబ్సైడర్స్ లో అటాక్ పెరిగిపోయిందని చెప్పా కదా, కాబట్టి ఆర్మీ మార్షల్ లా ప్రకటిస్తారు. సిటిజన్స్ ఎవరిని బయట తిరగొద్దని చెప్పి అరెస్ట్ చేసిన ఈ సబ్సైడర్స్ అన్నిటిని వీధుల్లోకి లాక్కు వెళ్లి సన్లైట్ లో వాటిని కాల్చి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ చనిపోయిన సబ్సైడర్స్ లోనే బ్రామ్లీ కూతురు అలిసన్ కూడా ఉంటుంది. ఇది చూసిన ఫ్రాంకీ అలిసన్ ని వ్యాంపైర్ గా మార్చి ఒక రకంగా తన చావుకి అతనే కారణమని గిల్టీగా ఫీల్ అవుతాడు. మోరోవర్ బ్రామ్లీ అతని కూతుర్ని కాపాడుకోలేకపోయాడు. అతని అన్నయ్య ఎడ్వర్డ్ ని సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడని తనకి డౌట్ వస్తుంది. ఇంకోవైపు హీరో ఎడ్వర్డ్, ఆడ్రీ ఇంకా లియోనల్ ముగ్గురు ఆ ఫర్మెంటేషన్ ట్యాంక్ లో నుంచి బయటకొచ్చి ఆ మంచి వ్యాంపైర్ పొలిటీషియన్ వీళ్ళు మిగతా ఫ్రెండ్స్ ని తీసుకువెళ్లిన సేఫ్ హౌస్ కి వెళ్తారు. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు రీచ్ అయ్యేసరికి ఆ మంచి వ్యాంపైర్ తో సహా హ్యూమన్స్ అందరూ చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో, నెక్స్ట్ ఎటు వెళ్లాలో వీళ్ళు దిక్కుతోచక కూర్చునుంటే ఎడ్వర్డ్ కి బల్బ్ వెలిగి మనకి సహాయం చేయగలిగే ఒక పర్సన్ నాకు తెలుసని అతని రీసెర్చ్ పార్ట్నర్ గురించి చెప్తాడు. హీరో రీసెర్చ్ పార్ట్నర్ అయిన క్రిస్టోఫర్ ఇప్పటికీ ల్యాబ్ లో ఆ బ్లడ్ సబ్స్టిట్యూట్ గురించి స్టడీ చేస్తున్నాడు. ఆ రోజు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చి చూస్తే ఎడ్వర్డ్, ఆడ్రీ ఇంకా లియోనల్ ముగ్గురు లోపలుంటారు. వీళ్ళని చూసి క్రిస్టోఫర్ షాక్ అయితే హీరో వెంటనే మా దగ్గర వ్యాంపైరిజం కి బ్లడ్ సబ్స్టిట్యూట్ కన్నా ఒక సూపర్ అయిన క్యూర్ ఉంది, మనం అందరినీ సేవ్ చేయొచ్చు, దానికి నీ హెల్ప్ కావాలని డాక్యుమెంట్స్ చూపించి ఎక్సైటెడ్ గా చెప్తాడు. సర్ప్రైజ్ అయి అది చదువుతున్న క్రిస్టోఫర్ సడన్ గా ల్యాండ్ లైన్ కి ఫోన్ వచ్చి ఆ కాల్ అటెండ్ చేయడానికి బయటికి వెళ్తాడు. కానీ చాలా సేపు అయ్యాక కూడా అతను తిరిగి రాకపోవడంతో వీళ్ళకి డౌట్ వచ్చి అలర్ట్ అవుతారు. లియోనల్ క్రిస్టోఫర్ కోట్ పాకెట్లు అతని ఫోన్ ఉండడం చూసి బయటకు తీస్తే వీళ్ళకి పెద్ద షాకే తగులుతుంది. ఈ క్రిస్టోఫర్ లోపలికొచ్చి వీళ్ళని చూసి చూడగానే దొంగచాటుగా ఆఫీస్ కి కాల్ కనెక్ట్ చేసి ఫోన్ దాచేశాడు. అంటే వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం బ్రామ్లే వినేశాడన్నమాట. వెంటనే డోర్ బ్లాస్ట్ చేసుకుని లోపలికి ఆర్మీ ఎంటర్ అవుతారు. వాళ్ళు వీళ్ళని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయడం, వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించడం అని తీరా ఈ ఫైట్ లో ఆడ్రీ వాళ్ళకి దొరికిపోతుంది. హీరో ఎడ్వర్డ్ ఇంకా లియోనల్ ఎలాగో కష్టపడి అక్కడి నుంచి తప్పించుకుని ఎస్కేప్ అయిపోతారు. వీళ్ళు పరిగెడుతూ ఒక పాత గరాజ్ కి వెళ్లి ఈ రోజుటికి ఇక్కడే దాగుందాం అనుకుంటే వీళ్ళ దురదృష్టం అక్కడ ఒక సబ్సైడర్ ఉంటుంది. అది సరిగ్గా హీరో ఎడ్వర్డ్ పై అటాక్ చేస్తుందన్న సమయానికి దేవుడ్లా అక్కడికి చేరుకున్న ఫ్రాంకీ వెంటనే తన్ని షూట్ చేసి తన అన్నయ్యని కాపాడుకుంటాడు. కానీ ఇక్కడే ఎడ్వర్డ్ మళ్ళీ మనిషిగా మారిపోయాడన్న విషయం చూసి ఇదెలా సాధ్యమని అతనికి ఒక సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అండ్ ఇక్కడే మనకి ఒక విషయం చెప్తారు. యాక్చువల్లీ ఎడ్వర్డ్ ఆ ప్లేగ్ వల్ల ఇన్ఫెక్ట్ అయి వ్యాంపైర్ గా టర్న్ అవ్వలేదు. అతని అన్నయ్య మనిషిగా బ్రతికి చనిపోవడం చూడటం ఇష్టం లేక ఫ్రాంకీయే మోసం చేసి హీరోని కొరికి వ్యాంపైర్ గా మార్చేశాడు. నేను సేవ్ చేయడానికి ట్రై చేశాను, కానీ వ్యాంపైర్ గా మారినంత మాత్రాన ఎవరు సేఫ్ కదని నాకు ఈ రోజే తెలిసింది. ఐఎమ్ సారీ అన్నయ్య అని తన తప్పు ఒప్పుకుంటాడు. ఫ్రాంకీ ఎమోషనల్ అవ్వడం చూసి ఎడ్వర్డ్ కి కూడా బాధ అనిపిస్తుంది. ఇదంతా చూసి వీడు పగోడు కాదు మనోడే అని రిలాక్స్ అయిన లియోనల్ దగ్గరకొస్తాడు. దాంతో ఫ్రాంకీలో ఉన్న బ్లడ్ థర్స్ట్ పెరిగి కంట్రోల్ తప్పి అతను లియోనల్ ని కొరికేసి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. త్వరగా రియాక్ట్ అయిన ఎడ్వర్డ్ ఫ్రాంకీని ఆపి కిందకు తోసి క్రాస్ బో వదిలి చంపేసేలా వెళ్తాడు. బట్ హఠాత్తుగా దేన్నో చూసి షాక్ అయి ఆగిపోతాడు.
కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకి ఎడ్వర్డ్ డైరెక్ట్ గా బ్రామ్లేని మీట్ అవడం కోసం వాళ్ళ కంపెనీకి నడుస్తూ వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇతనిప్పుడు హ్యూమన్ కదా, కాబట్టి అతని బాడీ టెంపరేచర్ డిటెక్ట్ చేసి సెక్యూరిటీ సిస్టమ్ ఎమర్జెన్సీ అలారం ని గోలగోలగా మోగిస్తుంది. సెకండ్స్ లో గార్డ్స్ అందరూ అతన్ని సరౌండ్ చేసి అలా టాప్ ఫ్లోర్ లో ఉన్న బ్రామ్లే ఆఫీస్ కి తీసుకువెళ్లి వదులుతారు. అక్కడ బ్రామ్లే ఆడ్రీ చెయ్య కట్ చేసి తన రక్తాన్ని గ్లాస్ లో పట్టుకుని తాగుతున్నాడు. ఎడ్వర్డ్ బ్రామ్లేని చూసి చూడగానే నన్ను క్షమించండి బాస్, యాక్చువల్లీ నేను తప్పైన డిసిషన్ తీసుకున్నాను. నేను అసలు హ్యూమన్ గా ఉండలేను, ఇలానే ఉంటే చచ్చిపోతాను. నన్ను ఆడ్రీని వ్యాంపైర్స్ గా మార్చేయండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. నేను మీకు బ్లడ్ సబ్స్టిట్యూట్ ఏం కర్మ, ఒరిజినల్ బ్లడ్ కోసం హ్యూమన్ పాపులేషన్ ని ఎలా పెంచాలని సూపర్ ఐడియా చెప్తానని అంటాడు. అది విన్న ఆడ్రీ షాక్ అయి నిన్ను నమ్ముకున్నందుకు మాకింత ద్రోహం చేస్తావా అని బాగా టెన్షన్ అయిపోతుంది. అది చూసిన బ్రామ్లే నవ్వుతూ యాక్చువల్లీ ఇప్పుడు నీ అవసరం నాకు లేదు, ఎందుకంటే నీ పార్ట్నర్ క్రిస్టోఫర్ ఆల్రెడీ బ్లడ్ సబ్స్టిట్యూట్ ని కనిపెట్టేశాడు. వ్యాంపైర్స్ క్యూర్ అయి మనుషులుగా మారిపోతే నాకేం దొరుకుతుంది? వాళ్ళు వ్యాంపైర్స్ గానే ఉండాలి, రక్తం కోసం అల్లాడిపోవాలి, అప్పుడేగా నా బిజినెస్ బాగుంటుంది. అయినా నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం నిజం, నువ్వు మనిషిగా బ్రతకలేవు, ఖచ్చితంగా చచ్చిపోతా. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నువ్వు ఒక పిరికి పందవని హేళన చేసి నవ్వుతాడు. ఓ నేను పిరికి పంద అయితే మీరేంటి బాస్, సొంత కూతురు తనని వ్యాంపైర్ గా మార్చడానికి మీకు ధైర్యం రాక నా తమ్ముడి దగ్గర హెల్ప్ అడిగారు. తీరా ఏం జరిగింది, తను చనిపోయిందని ఎడ్వర్డ్ అనగానే బ్రామ్లీకి కోపం తలకెక్కి ఎడ్వర్డ్ రక్తం తాగి అతన్ని చంపేద్దామని అతని మెడ కొరుకుతాడు. అండ్ ఇక్కడే ఈ సినిమాలోని బిగ్గెస్ట్ ట్విస్ట్, ఎడ్వర్డ్ కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నాడు. అతని రక్తం తాగిన కొన్ని సెకండ్స్ లోనే బ్రామ్లీ హ్యూమన్ గా మారిపోతాడు. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్లీ ఫ్రాంకీ లియోనల్ ని కొరికి అతని రక్తం తాగాక హ్యూమన్ గా మారిపోయాడు. అది చూసే హీరో షాక్ అయ్యాడు. అంటే క్యూర్ అయిపోయిన హ్యూమన్స్ బ్లడ్ తాగితే అన్ని వ్యాంపైర్స్ మళ్ళీ మనుషులుగా మారిపోతాయి. బ్రామ్లే వీళ్ళని పట్టుకోవడానికి ఎమర్జెన్సీ అలారం ప్రెస్ చేస్తాడు. కింద బల్ల నిండా సోల్జర్స్ వచ్చి ఎలివేటర్ ని చుట్టుముట్టి వీళ్ళు రాగానే వేసేద్దామని వెయిట్ చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ అయ్యాక లోపలన్నది మాత్రం చార్కి కట్టబడిన బ్రామ్లే. అతను ఇంజ్యూర్ అయి రక్తం తాగుతున్నాడు. మనిషి వాసన పసిగట్టగాని బ్రామ్లీని బాస్ లా కాకుండా ఫుడ్ లా చూస్తూ బయటున్న ఈ వ్యాంపైర్స్ అంతా ఒక్కసారిగా లిఫ్ట్ లోకి దూరి పిచ్చి పట్టినట్టు అతని మీద పడి చిల్చి చెండాడిస్తారు. ఈ గ్యాప్ లో ఆడ్రీని తీసుకుని హీరో ఎడ్వర్డ్ అక్కడి నుంచి నైస్ గా కిందకి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ కూడా సోల్జర్స్ వీళ్ళకి ఎదురవుతారు. సరిగ్గా ఇదే టైంకి గ్లాస్ డోర్ బద్దలు కొట్టుకుని ఒక కార్ లోపలికొస్తుంది. దానిలో నుంచి దిగిన లియోనల్ ఇంకా ఫ్రాంకీ ఆ సోల్జర్స్ అందరినీ షూట్ చేస్తూ ఎడ్వర్డ్ వాళ్ళని సేవ్ చేయడానికి అతని వైపుకు వెళ్తూ ఉంటారు. అయినా ఇంతలోనే ఆ వ్యాంపైర్ సోల్జర్స్ అన్ని గుంపుగా చేరిపోయి వీళ్ళని పూర్తిగా సరౌండ్ చేసేస్తాయి. అప్పుడు ఫ్రాంకీ ఈ వ్యాంపైర్స్ అన్నిటిని డైవర్ట్ చేసి తన అన్నిని కాపాడటం కోసం హ్యూమన్ గా మారిన అతను ఆ సోల్జర్స్ మధ్యలోకి వెళ్లి తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఆకలికి చచ్చిపోతున్న వ్యాంపైర్స్ అన్ని ఒక్కసారిగా తన మీద పడి కొరుక్కు తినడం మొదలు పెడతాయి. ఇది చూసిన ఎడ్వర్డ్ కి గుండాకి ంత పనైపోతుంది. బట్ ఇదే టైంలో వెనక నుంచి దొంగతనంగా వచ్చిన ఒక సెక్యూరిటీ గార్డ్ సైలెంట్ గా ఆడ్రీని లాక్కు వెళ్లిపోవడం చూసి ఎడ్వర్డ్ తనని రక్షించడానికి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఈ సెక్యూరిటీ రూమ్ లో ఇద్దరు వ్యాంపైర్ గార్డ్స్ ఉంటారు. వాళ్ళిద్దరిని ఎదిరించి ఫైట్ చేస్తూ చేతిలో ఉన్న స్టీల్ ఆరోస్ తో వాటి గుండెల్లో పొడిచి ఎలానో హీరో కష్టపడి అవి రెండింటిని చంపేస్తాడు. అప్పుడు సీసీటీవీ మానిటర్ ద్వారా వీళ్ళు ఒక విషయాన్ని నోట్ చేస్తారు. ఏంటంటే ఫ్రాంకీని కొరికిన ఆ వ్యాంపైర్స్ అన్ని కూడా మనుషులుగా మారి వెనకొచ్చిన వ్యాంపైర్స్ ఈ మనుషుల్ని అటాక్ చేసి వీళ్ళ రక్తం వల్ల అవి మనుషులుగా మారడమని అక్కడ ఒక పెద్ద చైన్ రియాక్షన్ మొదలవుతుంది. ఫైనలీ వీళ్ళు లాబీకి తిరిగొచ్చి చూస్తే అక్కడ జస్ట్ హ్యూమన్స్ గా మారిన కొంతమంది సోల్జర్స్ మాత్రమే మిగిలుంటారు. అంతా అయిపోయిందనుకుంటే ఇంతలో ఇంతసేపు దాగునున్న క్రిస్టోఫర్ బయటకొచ్చి గన్ తో షూట్ చేసి వీళ్ళిద్దరిని చంపేపోతాడు. లక్కీలీ టైంకి లియోనల్ వచ్చి క్రిస్టోఫర్ ని ఆరోతో షూట్ చేసి చంపేస్తాడు. హీరో చనిపోయి పడున్న తన తమ్ముడు ఫ్రాంకీని ఆఖరిగా ఒకసారి చూసుకుని ఆడ్రీ ఇంకా లియోనల్ తో పాటు ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర క్యూర్ ఉంది, అది వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. ఇట్స్ నాట్ టూ లేట్, మిగిలిన ప్రపంచాన్ని కూడా సేవ్ చేయొచ్చన్న హోప్ తో వీళ్ళు ముగ్గురు కార్ ఎక్కి బయలుదేరుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.